ఈ పైన ఎవరైనా సరే బ్లాక్ మ్యాజిక్ లాంటివి కానీ చేతబోళ్ళు కానీ లేకపోతే చెడు ప్రయోగాలు కానీ లేకపోతే నరదిష్టి కానీ ఎటువంటిదైనా సరే మీ పైన చేస్తున్నారు అనుకున్నప్పుడు ఈరోజు నేను చెప్పే యొక్క మంత్రాన్ని మీరు 3 సార్లు చదివి మీ శరీరం మీద ఊదినట్లయితే అది ఎటువంటిదైనా సరే మీకు శరీరానికి కానీ మీకు కానీ తగలకుండా ఉండటం అనేది జరిగింది. అటువంటి పవర్ఫుల్ గల అఘోర రుద్ర మంత్రాన్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను అనమాట. అయితే ఈ యొక్క అఘోర రుద్ర మంత్రం ఏ విధంగా సాధన చేయాలి, ఎట్లా సాధన చేయాలి అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసింది. ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయమాట. ఇప్పుడున్న కాలాన్ని బట్టి ఎక్కువగా ఈ యొక్క బ్లాక్ మ్యాజిక్లని కానీ లేకపోతే నరదిష్టిలు కానీ ఇటువంటివన్నీ చాలామంది నాకు మెసేజ్లో పెడుతున్నారు అనమాట. మా చెడు ప్రయోగాలు చేశారండి, మాకు అది జరిగిందండి, మాకు ఇది జరిగిందని అంటున్నారు. అయితే అటువంటి చెడు ప్రయోగాలు ఏదైనా సరే మీకు మీరుగా తీసేసుకునే ఒక పవర్ఫుల్ గల మీకు కానీ మీ శరీరం మీ పిల్లలు కానీ మీ ఎవరికైనా సరే ఎటువంటి హాని అనేది జరగకుండా మీకు మీ శరీరానికి రక్షణ వేసుకునే ఒక పవర్ఫుల్ గల అఘోర రుద్ర మంత్రాన్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తూ ఉంటాను. ఇది మీకు మీరుగా సొంతంగా ఇంటికాడ చేసుకోవచ్చు అనమాట. దీనికి 8,000 సార్లు జపం చేసి సిద్ధి పొందాలి అని మీరు భయపడతారు. మీకు ఎటువంటి జప సిద్ధి అనేది ఏం లేదు. మీరు ప్రశాంతంగా మీరు ఈ యొక్క మంత్రాన్ని ఎప్పుడైనా సరే అమావాస్య రోజున మీరు ఈ యొక్క మంత్రాన్ని చక్కగా మీరు ఒక 108 సార్లు రుద్రాక్ష మాలతో జపం చేసి సిద్ధి పొందండి. సిద్ధి పొందిన తర్వాత ఈ యొక్క మంత్రానికి అనేది స్వయంగా ఇది సిద్ధి మంత్రం అనమాట. మీకు ఎక్కువ చదవాల్సిన అవసరం 108 సార్లు చదువుకున్నట్టు అమావాస్య రోజున మంత్రం అనేది సిద్ధించింది అనమాట. సిద్ధించిన తర్వాత దీన్ని ఉపయోగించే విధానం అనేది మీకు తెలియజేస్తారనమాట. ఎవరైతే ఏ ఇంటి మీద కానీ లేకపోతే ఒకవేళ ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగింది అనుకున్నప్పుడు ఈ యొక్క మంత్రాన్ని మీరు 3 సార్లు చదివి ఒక నేల మీద 3 సార్లు చదివి ఆ యొక్క నేలని ఆ ఇంటి మీద చల్లండి అనమాట. ఇంటి మీద 4 దిక్కులు చల్లుకోండి. లేదు అనుకున్నాను మీరు ఇంటి బయటికి వెళ్ళిపోయి రోడ్డు మీద నుంచి ఈ యొక్క మంత్రాన్ని 3 సార్లు చదివి మీ ఇంటికి వెళ్ళి అని ఓదాలన్నమాట. 3 సార్లు మంత్రం చదవాలి, 3 సార్లు ఓదాలి. ఆ విధంగా చదవటం వలన ఆ ఇంటికి రక్షణ కవచం అనేది ఏర్పడింది. ఒకవేళ మీ శరీరం మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగిద్దని మీరు భయపడుతున్నప్పుడు కానీ అప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ యొక్క స్వయం మంత్రాన్ని మీరు చక్కగా 3 సార్లు చదవాలి. 3 సార్లు మీ శరీరం మీద మీ శరీరం మీద ఊదుకోవాలన్నమాట. అట్లా మీ ఇంట్లో ప్రతి ఒక్కరి మీద మీ సొంతంగా ఈ యొక్క మంత్రం అనేది చదివి ఊదవచ్చు అన్నమాట. ఆ విధంగా ఊదటం వల్ల ఏం జరిగిందంటే చేతబడుల నుండి రక్షణగా ఉండవచ్చు. అదేవిధంగా ఏదన్నా చెడు ప్రయోగాల నుంచి మీకు రక్షణగా ఉండిద్ది. అదేవిధంగా భూత ప్రేత పిశాచాల నుండి మీకు రక్షణ అనేది కల్పించింది అన్నమాట. చాలా పవర్ఫుల్ గల మంత్రం అనేది అఘోర రుద్ర మంత్రం అన్నమాట. అయితే ఇది హిందీలో ఉండిద్ది, నేను తెలుగులో చదువుతాను. చక్కగా మీరు దాంట్లో రాసుకొని చక్కగా చదవాలన్నమాట. ఆ విధంగా మీరు చదువుకున్నట్లయితే మీకు ఎటువంటి చేతబోడి నుంచి ఎటువంటి మీకు భయపడాల్సిన అవసరం లేదు. ఒక రక్షణ కవచం లాగా ఏర్పడిందని మిమ్మల్ని మీ కుటుంబాన్ని చక్కగా కాపాడిద్ది అన్నమాట. చెప్పే కదా ఇంటికి కావాలంటే ఆ విధంగా చేసుకుంటే మనుషులు కావాలంటే మీరు స్వయం చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఏదైనా ఉద్యోగ రీతి లేకపోతే బయటికి వెళ్ళేటప్పుడు చక్కగా ఈ యొక్క మంత్రాన్ని మీ శరీరం మీద మీరు చదువుకొని 3 సార్లు ఫూక్ మార్కొని వెళ్ళినట్లయితే సరిపోయింది అన్నమాట. ఆ విధంగా మీరు వెళ్ళినట్లయితే మీకు ఎటువంటి ప్రమాదం అనేది జరగకుండా మీకు చక్కగా ఉండిద్ది. ఇక్కడ చాలా మంది డౌట్లు వచ్చి మరి షాపులు ఉంటాయండి, అవి ఉంటాయండి మమ్మీ చెడు ప్రయోగాలు చేస్తారు. దేని మీద అయినా సరే చక్కగా ఈ యొక్క మంత్రాన్ని మీరు చేసుకోవడం వల్ల మీకు రక్షణ కనపడిద్ది అన్నమాట. ఒక షాప్ అనుకో, షాప్ మీద ఒక నీళ్ళు తీసుకొని 3 సార్లు ఆ నెలల యొక్క మంత్రం అంటే ఫస్ట్ సారి చదువుతారు. చదివిన తర్వాత ఆ యొక్క నెలలో వదలు 2 సార్లు చదువుతారు. ఆ యొక్క నెలలో మళ్ళీ 3 సార్లు చదువుతారు. 2 నెలలు వదిలిన తర్వాత ఆ యొక్క నెలను షాప్ మీద చల్లుంది అంటే వానగా యొక్క చల్లుకుంటారు. ఒకవేళ ఇద్దరు అనుకుంటే బయట నుంచి యొక్క మంత్రం కళ్ళు మూసుకొని 3 సార్లు చదివి మీ షాప్ వైపు మీ నోటి ద్వారా వచ్చే గాలిని అన్ని పోతామాట. ఈ విధంగా మీరు చేసినట్లయితే మీ ఈ షాపు కానీ ఏదైనా సరే ఏదైనా చెడు ప్రయోగాలు లాంటివి ఉంటే అవి పూర్తిగా నశించిపోయేదాన్ని అటువంటి మొత్తం దిగిపోవడం జరిగింది. మళ్ళీ అది యథావిధిగా చక్కగా మంచి సరైన దారిలో నడవడం అనేది జరిగింది అన్నమాట. చాలా పవర్ఫుల్ గా మంత్రం అన్నమాట. చక్కగా చేసుకోవడం మీకున్న సమస్యలను బయటపడి. అదేవిధంగా ఎవరైనా సరే రుణ సమస్యలు కానీ లేకపోతే అప్పుల సమస్యలు ఉన్న వాళ్ళు మన దగ్గర నుంచి కుబేర కార్డు అదేవిధంగా అనేక రకాలైన బ్రాస్లెట్లు అమ్ముతాం. అంటే అనేక రకాలైన బ్రాస్లెట్ అనేది నేను ఇస్తున్నాను. అవి వాట్సాప్ ద్వారా చాలా మంది నన్ను కాంటాక్ట్ అవుతున్నారు, కాంటాక్ట్ తీసుకుంటున్నారు. మనీ మ్యాగ్నెట్ అని అదేవిధంగా టైగర్ బ్రాస్లెట్ అని గ్రీన్ జెట్ బ్రాస్లెట్ అని గ్రీన్ అవెంచర్ బ్రాస్లెట్ అని అదేవిధంగా రోజ్ క్వార్ట్స్ బ్రాస్లెట్ చాలా రకాల బ్రాస్లెట్ ఉంటాయి. అంటే ఇవన్నీ దేనికి ఉపయోగిస్తారు ఏంటని ఆల్రెడీ చాలా ఇప్పుడు నా వీడియోలో చాలా మంది తీసుకుని కూడా వాళ్ళ రిజల్ట్ చాలా చూస్తున్నారు అనమాట. అదేవిధంగా కరుంబులి మాల్లో కరుంబులి బ్రాస్లెట్ అన్ని మన
ఆడ దొరుకుతాయి. మీకు ఎటువంటి ఉందో కావాల్సిన నా వాట్సాప్ నెంబర్ విజిట్ చేస్తే వాడి నియమ నిబంధనలన్నీ చెబుతాను. చక్కగా తీసుకుని చాలా మంది తీసుకుంటున్నారు, మంచి మంచి రిజల్ట్ చెబుతున్నారు. అదేవిధంగా సర్వజన వశీకరణ యంత్రాలు కావాలన్నా, అదేవిధంగా ధన ఆకర్షణ యంత్రం కావాలన్నా, అదేవిధంగా స్త్రీ పురుష వశీకరణ యంత్రాలు కావాలన్నా అవి మనం అనేది మన ఛానల్ ద్వారా అందరికీ ఇవ్వడం జరిగింది. ఎక్కువ వాట్సాప్లో సంప్రదిస్తే దాని ప్రైజ్ అని చెప్పేదాన్ని ఏ విధంగా వాడాలి అట్లయితే ఇది ఉపయోగిస్తామన్నమాట. అయితే నేను చెప్పిన ప్రకారం చేసుకుంటున్న వాళ్ళకైతే నెంబర్ 1 రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. వారు చక్కగా మీరు చేసుకుని మీ సమస్యలన్నీ మీరు పూర్తిగా బయటపడనమాట. అయితే ఎవరైనా ఇటువంటి వీడియో అయితే ఈ యొక్క వీడియో అనేది 10 మందికి షేర్ చేయడం వల్ల మీలాంటి సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ కష్టం నుండి బయటపడతారు. మంత్రం వచ్చేసి మేము వీడియో మీద ఇస్తాం, చక్కగా చదువుకోండి అనమాట. ఈ యొక్క మంత్రం సిద్ధి మొదట చెప్పే కదా, అమావాస్య రోజు పౌర్ణమి రోజు కానీ ఒక రుద్రాక్ష మాల తీసుకుని 108 సార్లు చదివితే చాలు. ఈ స్వయం సిద్ధి మంత్రం అన్నమాట. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. మళ్ళీ దీన్ని ఏది కూర్చొని చదవాలి, తూర్పున దక్షిణాయతన మీకు ఈశాన్య మూల ఉండింది కాబట్టి తూర్పు మొహం పెట్టి చక్కగా కూర్చొని ఈ యొక్క మంత్రాన్ని మీ పూజా మందిరంలోనే కూర్చొని అక్కడ మీరు చక్కగా ఇంట్లో దీపాలు ఏ విధంగా చేస్తారు. చేసిన తర్వాత కాలభైరవుడి మీద మనసు స్మరించి ఈ యొక్క మంత్రం చక్కగా చదువుకోండి. ఈ యొక్క మంత్రం సిద్ధించిన తర్వాత ఈ యొక్క మంత్రం ప్రతిరోజు మీరు కంటిన్యూ చేస్తున్నట్లయితే అది మీ యొక్క మంత్ర శక్తిని ఆవిర్భవించి ప్రబలించింది అన్నమాట. ఆ విధంగా చేసుకుంటున్నాను. ఈ యొక్క సమస్యలను మీరు పూర్తిగా బయటపడతారు.